యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం. అందరూ చూడాలి ఈ మాట, నేను చదువుతాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదివితే అక్కడ రాయబడిన మాట ఇలా ఉంది: వారిలో అలసిన వాడైనను తొట్రిల్లు వాడైనను లేడు, వారిలో ఎవడును నిద్రపోడు కొనకడు, వారి నడికట్టు విడిపోదు, వారి పాదరక్షల వారు తెగిపోదు. కొంచెం జాగ్రత్తగా ఈ మాటలను గమనించాలి. నేను చదువుతూ ఉన్నప్పుడే ఈ మాటలో ఒక్క మాట నాకు చాలా చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అక్కడ రాయబడిన మాటను జాగ్రత్తగా గమనించగలిగితే దేవుని బిడ్డల గురించి రాశారు. దేవుని బిడ్డల గురించి చెప్పబడుతున్న మాట వాగ్దానపూర్వకమైన మాట. అక్కడ రాయబడి ఉన్న మాటలో నేను చదువుతాను, చూడండి. వారిలో అలసిన వాడైనను తొట్రిల్లు వాడైనను లేడు. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి. తొట్రిల్లు వాడైనను లేడు. తొట్రిల్లడం అనగా కొంచెం తడబడడం, మరొక మాటలో చెప్పాలంటే కాలు జారడం. చాలా జాగ్రత్తగా వారిని పరిశీలిస్తున్నారు ప్రవక్త. ఎంత పరిగెత్తుతున్నా వారు అలసిపోవడం లేదు, ఎంత వేగంగా వెళ్తున్నా వారు తొట్టిల్లడం లేదు. అసలు గమనిస్తున్నాడు, వీరికి ఎంత బలం ఎక్కడి నుంచి వచ్చింది, వీరికి ఎంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది. తొట్టిల్లలేకపోతున్నారు వారు, అసలు తొట్టిల్లడం లేదు, అలసిపోవడం లేదు. ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ నెల ప్రారంభంలోనే దేవుడు చెప్తున్నారు, మీలో తొట్టిల్లు వారు ఎవ్వరు ఉండరు. అందరు చెప్పండి ఆమేన్ అని. నీ కుటుంబములో తొట్టిల్లు వారు ఎవ్వరు ఉండరు. నీ సంఘములో తొట్టిల్లు వారు ఎవ్వరు ఉండరు. వారిలో చెప్పాలి, తొట్టిల్లు వారు ఎవ్వరు లేరు. ఈ మాసమంతా, ఈ నెలంతా మిమ్మలను నా దేవుడు తొట్టిల్లనివ్వడు, తడబాటు చెందనివ్వడు, పడిపోనివ్వడు, కాలు జారేటట్లు చేయడు. మీలో తొట్టిల్లు వారు ఎవ్వరు ఉండకుండా నా దేవుడు చేయునుగాక. అందరు చెప్పండి ఆమేన్. కొంతమంది తొట్టిల్లుతుంటారు, తడబడుతుంటారు. ఉద్యోగం ప్రారంభించారంటే కొంచెం తొట్టిల్లుతుంటారు, కొత్త ఉద్యోగం ఎలా చేయాలో. వ్యాపారం ప్రారంభించారంటే కొంచెం తడబడుతుంటారు. పడుతూ లేస్తూ ఉన్నామన్నయ్య, పడుతూ లేస్తూ ఉన్నాము, కొంచెం తడబడుతున్నాము అని చెప్తుంటారు. మీలో, అక్కడ వారిలో అన్నాడు, ఇక్కడ నేను మీలో అంటున్నాను. మీలో తొట్టిల్లు వాడైనను ఎవ్వడు ఉండడు. ఆమేన్ అని చెప్పండి. తొట్టిల్లనివ్వడు. మనుషులైతే ఎప్పుడు వాడు పడిపోతాడా చూద్దాం,
ఆ ప్లేస్లో మనం ఇల్లు కట్టుకుందాం, ఆ ప్లేస్లో మనం వ్యాపారం పెడదాం. ఎప్పుడు వాడు తడబడతాడా, ఎప్పుడు వాడు తొట్టిల్లుతాడా అని మనుషులు చూస్తుంటారు. కానీ నా దేవుడు అలా కాదు. ఈ నెల దేవుడు చెప్తున్నారు, మీలో ఎవ్వరిని నేను తొట్టిల్లనివ్వను. అందరు చెప్పండి ఆమేన్. విశ్వాసంతో చెప్పండి ఆమేన్. మీ ఉద్యోగాన్ని తొట్టిల్లనివ్వను, వ్యాపారాన్ని తొట్టిల్లనివ్వను, మీ పిల్లలను తొట్టిల్లనివ్వను, మీ కుటుంబాన్ని తొట్టిల్లనివ్వను, నీ భార్యను తొట్టిల్లనివ్వను, నీ భర్తను తొట్టిల్లనివ్వను, నీ సంపదను తొట్టిల్లనివ్వను. ఎవ్వరు ఉండరండి తొట్టిల్లే వాళ్ళు. వారిలో చెప్పండి, అలసిన వాడైనను తొట్టిల్లు వాడైనను లేడు. ఈ నెల ఈ వాక్కు మీ పట్ల నా దేవుడు నెరవేర్చునుగాక. తొట్టిల్లడం, తడబాటు చెందడం లోకంలో మనం చూస్తూనే ఉంటాం. కొంతకాలం బాగుంటారు, కొంతకాలం తొట్టిల్లుతారు, కొంతకాలం బాగుంటారు, కొంతకాలం తడబడుతుంటారు. మనుషులకున్న బుద్ధి ఏమిటో తెలుసా? వీడెప్పుడు పడిపోతాడా, వీడెప్పుడు తొట్టిల్లుతాడా అని చూస్తుంటారు. ఇర్మియా గ్రంథంలో నేను ఒక మాట చదివాను. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివితే అక్కడ రాయబడిన మాట చూడండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 10వ వాక్యాన్ని మీరు కొంచెం గమనించగలిగితే, అనేకులు గుసగుసలాడుతూ నేను విన్నాను. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినాలి. నాకు స్నేహితులైన వారందరూ నేను తొట్టిల్లగా చూడవలెనని కనిపెట్టుచున్నారు. ప్రస్తుత లోకములో ఇలాంటి పరిస్థితులనే మనం ఎదుర్కొంటున్నాం. నా స్నేహితులందరూ నేను ఎప్పుడు పడిపోతానా, ఎప్పుడు తొట్టిల్లుతానా, ఆ ప్లేస్ నేను కొట్టేద్దాం, ఆ పదవిని నేను పొందుకుందాం, ఎప్పుడు పడిపోతానా అని చూస్తున్నారు. కానీ దేవుడు అలా కాదు. నిన్ను తొట్టిల్లనివ్వకుండా చేయువాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. నిన్ను తొట్టిల్లనివ్వడు. తన స్నేహితులు తను ఎప్పుడు పడిపోతాడా అని చూస్తూ ఉన్నారట. వాక్యం అంటుంది, నేను పడిపోగా చూడవలెనని వారు కనిపెట్టుకొని ఉన్నారు. మన చుట్టూ కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నో మనం ఎదుర్కొని ఉంటాం. వాళ్ళు ఎప్పుడు పడిపోతారా, వీళ్ళు ఎప్పుడు తొట్టిల్లుతారా, మనం నవ్వుకుందాం. మనము తొట్టిల్లిపోతున్నామేమో అని అనిపిస్తుంటుంది, మనం పడిపోతున్నామేమో అనిపిస్తుంటుంది, మనం జారిపోతున్నామేమో అనిపిస్తుంటుంది. ఇక ఆల్మోస్ట్ అనుకున్నాడు, నేను పడిపోయాను, నేను జారిపోయానని. 92వ కీర్తన మీరు చదివితే 94వ కీర్తన 18వ వాక్యంలో, 94వ కీర్తన 18వ వాక్యంలో అక్కడ చూడండి, నా కాలు జారెనని నేను అనుకొనగా ఇక నేను తొట్టిల్లిపోతున్నాను. ఏనే నా కాలు జారిందని నేను అనుకుంటే, ఇక ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ వాడు తొట్టిల్లిపోయాడు, వాడు పడిపోయాడు. ఏమండి, 2 రోజులు బయటికి రాకపోతేనే, మనం ఇంట్లో నుంచి 2 రోజులు బయట కనపడలేదంటే ఇక ఏదేదో మాట్లాడుకుంటారు. కొంచెం ఇంటి ఎదుట ఒక 3 రోజులు 4 రోజులు శుభ్రంగా ఇల్లు ఉడుచుకోలేదనుకో, ఇక ఏదేదో మాట్లాడుకుంటారు పక్కన ఉన్న వాళ్ళు. ఇతను అంటాడు చూడండి, నా కాలు జారేనని నేను అనుకొనగా. నువ్వే కాలు జారిందని అనుకుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకేమనుకొని ఉంటారు? ఎలా జారనిస్తాడు దేవుడు, ఎలా తొట్టిల్లిపోయేటట్లు చేస్తాడు దేవుడు? మీలో అలసిన వారైనా తొట్టిల్లు వారైనా ఉండరు.
ఆమేన్ అని చెప్పండి అందరూ. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. వాక్యం అంటుంది నా కాలు జారింది అని నేను అనుకున్నాను. వెంటనే అంటాడు నీ కృప నన్ను, చెప్పాలి అందరూ, నీ కృప నన్ను, మీలో తొట్టిల్లేవారు ఎవ్వరు ఉండకుండా నా దేవుడు చేయబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు తడబడుతుంటాం లోకంలో, కొన్నిసార్లు కుటుంబంలో కొంచెం తడబడుతుంటాం, కాలు జారిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి, తొట్టిల్లే జీవితం ఎదురవుతుంది. అయినా మన దేవుడు ఎవరో తెలుసా? నువ్వు ఎంత తడబాటు తొట్టిల్లుతున్నా నిన్ను తొట్టిల్లనివ్వకుండా కాపాడువాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. తొట్టిల్లనివ్వడండి మిమ్మల్ని. విశ్వాసంతో ఉండండి. ఇది మొదలుకొని మిమ్మల్ని తొట్టిల్లనివ్వకుండా నడిపించబోతున్నవాడు దేవుడే. మిమ్మల్ని తొట్టిల్లనివ్వకుండా కాపాడబోతున్నవాడు దేవుడే. కొన్ని సందర్భాలు నేను మీతో చెప్తాను. మీరు జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిస్తే, నేను చెప్పే మాటలు కొంచెం ఆత్మానుసారంగా మీరు ఆ మాటలను గమనించగలిగితే కొన్ని ప్రాముఖ్యమైన మాటలు బైబిల్లో రాయబడ్డాయి. వారు ఎందుకు తొట్టిల్లిపోలేదో తెలుసుకొని వారి ప్రకారం మనం నడిపించబడగలిగితే, ఇది మొదలుకొని నా దేవుడు నిన్ను తొట్టిల్లనివ్వడు. చదువుతారా? 105వ కీర్తన 37వ వాక్యాన్ని చదివితే, పరిశుద్ధ గ్రంథంలో 105వ కీర్తన 37వ వాక్యం, అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన వారిని రప్పించెను, వారి గోత్రములలో. జాగ్రత్తగా వినాలి. నిస్సత్తువ చేత తొట్టిల్లువాడు ఒక్కడైనను లేకపోయెను. నిస్సత్తువ చేత తొట్టిల్లువాడు ఒక్కడైనను లేకపోయెను. వాక్యాన్ని కొంచెం మీరు గమనించండి జాగ్రత్తగా. నిస్సత్తువ అంటే బలము లేకపోవడం. సత్తువ అంటే చెప్పండి ఏంటి? సత్తు అంటే స్ట్రెంగ్త్, బలం. ఇక్కడ ఏమన్నాడు? నిస్సత్తువ చేత వారు తొట్టిల్లలేదు. ఏమండి, బలమున్నోడు తొట్టిల్లుతాడా? బలహీనుడు తొట్టిల్లుతాడా? చెప్పండి మీరు, అందరు చెప్పాలి. బలము లేనోడు అటు నెడితే పడిపోతాడు కదా. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. వారు బలహీనులే, అయినా తొట్టిల్లలేదు. వారు కృంగిపోయిన వారే, అయినా తొట్టిల్లలేదు. వారు నిరాధారులే, అయినా తొట్టిల్లలేదు. వారు నిస్సత్తువ చేత వారు తొట్టిల్లువాడు ఒక్కడైనను వారిలో కనబడలేదు. మరలా అందరూ పెద్ద బలవంతులేం కాదు, అందరూ పెద్ద శక్తివంతులేం కాదు. పాలు తేలు ప్రపంచ దేశానికి వెళ్ళి ఆ ప్రజలను చూసే దడుచుకొని తెచ్చారు. అంత బలహీనులు. మరి మీరు ఎలా తొట్టిల్లలేదురా? మీరు తొట్టిల్లకుండా ఎలా ఉన్నారు? ప్రియమైన దేవుని ప్రియులారా, అక్కడ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. వారు వచ్చేటప్పుడు ఎలా వచ్చారో తెలుసా? వెండి బంగారములతో వారు. చదవండి ఆ మాటను ఒకసారి. 105వ కీర్తన 37వ వాక్యం. తన జనులను ఆయన వెండి బంగారములతో ఆయన వారిని రప్పించెను. వెండి బంగారములతో యేసుక్రీస్తు వారిని రప్పించిన కారణాన్ని బట్టి వారు నిస్సత్తువ కలిగిన వారైనా, చెప్పండి ఇప్పుడు చెప్పండి, నిస్సత్తువ కలిగిన వారైనా, అంత బలవంతులు కాకపోయినా, అంత బలాఢ్యులు కాకపోయినా, అంత బలమైన వారు కాకపోయినా
తొట్టిల్లలేదు. ప్రియమైన దేవుని ప్రియులారా, ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలీలారా మీరు ఎందుకు తొట్టిల్లలేదు అంటే, ఇశ్రాయేలీలందరూ అంటారు ఏమన్నో తెలుసండి, మేము ఐగుప్తులో నుంచి ఎలా వచ్చామో తెలుసా? చెప్పండి, ఎలా వచ్చాము? వెండి బంగారములతో వచ్చాం. వెండి బంగారములు ఉన్నవారు తొట్టిల్లరు. తొట్టిల్లరు. అందరు చెప్పండి ఆమేన్. నువ్వు ఒకవేళ బలహీనుడు కావచ్చు, నీలో బలము లేకపోయినా, నువ్వు బలహీనుడవైనా, నిన్ను నా దేవుడు తొట్టిల్లనివ్వడు. అయితే నీలో ఏముండాలో తెలుసా? వెండి. చెప్పండి, వెండి. అందరు చెప్పండి, ఏముండాలి నీలో? మా దగ్గర చాలా ఉందన్నయ్య, ఎక్కువైపోయే బ్యాంకులో పెట్టామంటారు మీరు. ఎక్కువైపోయే బ్యాంకులో కూడా పెట్టాం. వెండి ఎందుకు లేదు? బంగారం ఎందుకు లేదు? ఇశ్రాయేలీయులారా, అసలు మీరు ఎందుకు తొట్టిల్లడం లేదురా? మరలా మీకు స్ట్రెంత్ కూడా లేదు, మీరు పెద్ద బలవంతులు కూడా కాదు, మీకు నిస్సత్తువ కలిగిన వారు మీరు, అయినా ఎందుకు తొట్టిల్లడం లేదు? మేము ఎలా వచ్చామో తెలుసా? వెండి బంగారములతో వచ్చాము. ప్రైజ్ ద లార్డ్. నేను బలహీనుణ్ణే ప్రియులారా, నేను అంత బలవంతుణ్ణి కాదు, నేను బలహీనుణ్ణే. అయినా నేను తొట్టిల్లకుండా నిలబడగలిగానంటే వెండి బంగారాలు నా యొద్ద ఉన్నాయి. నీ యొద్ద వెండి బంగారాలు ఉన్నాయా? వెండి అనగా విమోచన, బంగారం అనగా ధనం. ధనం, ఈ రెండింటి గురించి నేను 2 మాటలు మీతో చెప్తాను, జాగ్రత్తగా వినాలి. మీరు చదివితే నిర్గమాకాండం 12వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదివితే, నిర్గమాకాండం 12వ అధ్యాయం 35వ వాక్యాన్ని గమనించండి జాగ్రత్తగా. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున ఐగుప్తీయుల యొద్ద నుండి వారి యొద్ద నుంచి ఏం తెచ్చుకున్నారంటే, వీళ్ళు వచ్చేటప్పుడు వెండి బంగారం. అందుకే కీర్తనకారుడు అంటారు, వారు వెండి బంగారములతో వచ్చారు కనుక వారిలో నిస్సత్వం ఉన్నా వారు తొట్టిల్లలేదు. ఈ నెల మీరు తొట్టిల్లకుండా ఉండాలంటే వెండి బంగారములు నీ యొద్ద ఉండే వ్యక్తిగా నీవు జీవించాలి. మొట్టమొదటిగా వెండిని 2 విధాలుగా వాడతారు, కొనడానికి, అమ్మడానికి. పాత నిబంధనలో జాగ్రత్తగా వినాలి. వెండి అనగా విమోచన, విడుదల. విమోచించబడి వచ్చారండి ఆ ప్రజలు, పాపములో నుంచి విడిపించబడి వచ్చారు, అక్రమాల్లో నుంచి విడిపించబడి వచ్చారు, ఐగుప్తులో నుంచి విడిపించబడి వచ్చారు. విమోచన వారి యొద్ద ఉన్నది. విమోచన పొందిన వారు, ప్రియమైన దేవుని ప్రియులారా, నువ్వు పాపము నుంచి, లోకము నుంచి, అక్రమాల నుంచి విమోచించబడిన వ్యక్తివైతే, ఒకవేళ నువ్వు కులాన్ని బట్టి బలహీనుడు కావచ్చు, డబ్బును బట్టి బలహీనుడు కావచ్చు, మతాన్ని బట్టి బలహీనుడు కావచ్చు, నీ గ్రామంలో నువ్వు బలహీనుడు కావచ్చు, అయినా నా దేవుడు నిన్ను తొట్టిల్లనివ్వడు, నిన్ను పడనివ్వడు. విమోచించబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. విమోచించబడి విడుదల పొందిన వెండి జనమై ఉండాలి. నువ్వు విడుదల పొందావా? విమోచించబడ్డావా? యేసు రక్తము ద్వారా కడగబడ్డావా? వారు ఐగుప్తు నుంచి అలా వచ్చారు, వారు ఐగుప్తు నుంచి అలా బయలుదేరారు. అబ్రహాము దినాలలో ఒక మాట రాయబడి ఉంది. ఆదికాండం 17వ అధ్యాయం
23వ వాక్యాన్ని చదివితే ఆదికాండం 17వ అధ్యాయం 23వ వాక్యంలో అక్కడ ఒక మాట రాయబడి చూడండి. అబ్రహాం ఏం చేశారంటే వెండితో, ఈ మాట జాగ్రత్తగా గమనించాలి, వెండితో కొనబడిన వారందరినీ సున్నతి చేసెను, వెండితో కొనబడిన వారిని సున్నతి చేసెను, విమోచించెను, బాప్తీసం ఇచ్చెను, విడుదల పొందేటట్లు చేసెను. నా మాటలు కొంచెం ఆత్మీయంగా గమనించాలి మీరు. వెండి విమోచనకు సాదృశ్యం. ఇంకోటి ఏంటో తెలుసా? విమోచించబడిన వ్యక్తిగా నీవు, ఒక మాట చెప్తాను చూడండి, నేను విమోచించబడ్డాను, నేను విడుదల పొందానని ఇష్టానుసారంగా ఏది పడితే అది చేయకూడదు. నీ నా దగ్గర వెండి ఉంది కదా అని ఆ వెండి కొరకు యేసు ప్రభువును అమ్మాడు ఒక వ్యక్తి. ఆయన పేరు యోధా. తను వెండి ద్వారా ఎప్పుడైతే యేసుక్రీస్తును అమ్మారో, తను అమ్మిన ఆ కారణాన్ని బట్టి యేసయ్య సిలువ వేయబడ్డాడు. విమోచించబడిన నీవు ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. నీ ద్వారా యేసయ్య సిలువ వేయబడతాడు. నేను విమోచించబడ్డాను, నా దగ్గర వెండి ఉందని ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. మనం ఎవరమో తెలుసా? విమోచన ప్రజలము, విమోచించబడిన వారము. విమోచన ద్వారా మన దేవుడు మనలను ఆయన రక్తము ద్వారా విమోచించారు. దాన్ని ఇష్టానుసారంగా వాడకుండా ఆ విమోచనను కాపాడుకుంటూ నువ్వు నడిపించబడగలిగితే నువ్వు నిస్సత్తువ కలిగిన వాడవైనా నా దేవుడు నిన్ను తొట్టిల్లనివ్వడు. ఆశ్చర్యం వేస్తుంది వారిని చూసి. వీరిలో నిస్సత్వం ఉంది, అయినా కానీ వీరు చెప్పాలి, అయినా వీరు తొట్టిల్లడం లేదు. కారణం ఏమిటంటే వారి దగ్గర వెండి ఉంది. ఇంకోటి దేంతో వచ్చారో తెలుసా? వారు బంగారం, ధనం అనుకోండి. బంగారం అంటే ధనం, ఎక్కువగా విశ్వాసం అంటాం, కానీ ధనం అనుకోండి. దేవుని బిడ్డలు ఎలాంటి ధనము కలిగి ఉండాలి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 18వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. అక్కడ రాయబడిన మాటను మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, నీవు ధనవృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, ఈ మాట జాగ్రత్తగా వినండి, అగ్నిలో పుటము వేయబడిన బంగారం, ఇదొక ధనానికి సాదృశ్యం. ఏ ధనం? మీరు చదువుకుంటూ వెళ్తే ఒక చోట రాయబడి సత్క్రియలు అనే ధనం అని ఉంటుంది. ఒక చోట సత్క్రియలు అనే ధనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదివితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదవండి. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, నిమిత్తము సత్క్రియలు అనే ధనం. ఎలా వచ్చారో తెలుసండి? వారు ఐగుప్తు నుంచి మొట్టమొదటిగా వెండి అనగా విమోచన, రెండవదిగా బంగారం అనగా సత్క్రియలు. ఈ విమోచన సత్క్రియలతో వారు వచ్చారు గనుక వారిలో నిస్సత్తు ఉన్నా వారు తొట్టిల్లడము లేదు. దేవుని ప్రియులారా, నీలో సత్క్రియలుంటే, సత్క్రియలు అనే ధనం ఉంటే నీలో, నిన్ను ధనవంతుడిగా మార్చడానికి ఆయన దరిద్రుడయ్యారు. దైవజనుడైన పౌలు చెప్తారు కొరింథీ సంఘముతో, కొరింథీ సంఘమా, ఆయన ధనవంతుడయ్యుండి మిమ్మలను ధనవంతులుగా మార్చుటకు
మీ నిమిత్తము ఆయన దరిద్రుడు ఆయను. నీలో విమోచన ఉందా? నేను విమోచించబడ్డాను, యేసయ్య రక్తము ద్వారా విడుదల పొందానని విమోచింపబడిన నీవు ఆ విమోచనలో స్థిరపరచబడి ఉన్నావా? లేదా నా దగ్గర విమోచన ఉంది, వెండి ఉందని ఆ విమోచనను ఇష్టానుసారంగా యూదా వలె వాడుకుంటున్నావా? సత్క్రియలు చేసే స్వభావం నీలో ఉందా? మంచి క్రియలు చేయండి, చెడు క్రియలు కాదు. మంచి స్వభావం కలిగి ఉండండి. ఆ మంచి క్రియలు ఎవరైతే చేస్తారో వారు తొట్టిల్లకుండా దేవుడు వారిని నడిపించబోతున్నాడు. వారిలో చెప్పండి, ప్రవక్త వారిని చూస్తూ ఉంటే వారిలో అలసిన వాడైనను తొట్టిల్లు వాడైనను ఎవ్వరూ కనబడడం లేదు. ఎందుకు తొట్టిల్ల లేకపోతున్నారా వీరంటే, వారి దగ్గర శ్రేష్టమైన బంగారం ఉంది, వారి దగ్గర శ్రేష్టమైన వెండి ఉందండి. శ్రేష్టమైన బంగారం అనగా చెప్పాలి సత్క్రియలు, వెండనగా విమోచన. దేవుని ప్రియులారా, ఈ రెండు గుణాలు మనలో ఉంటే, నాకు బలం లేదు, నాకంత పెట్టుబడి లేదు, నాకంత యోగ్యత లేదు అని నువ్వు ఎంతగా బాధపడుతున్నా నా దేవుడు నిన్ను తొట్టిల్లనివ్వడు. ధైర్యంగా చెప్తున్నా, నిన్ను తొట్టిల్లనివ్వడు. మంచి క్రియలు కలిగిన వాడవై ఉండు, విమోచించబడిన వ్యక్తివై ఉండు. ఇంకా ఎంతకాలం మారు మనసు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా, సంఘములో నడిపించబడుతూ దేవుని వాక్యాన్ని వింటూ లోబడకుండా జీవిస్తారు? విమోచన పొందు. విమోచన అనే వెండిని నీవు స్వతంత్రించుకో. సత్క్రియలనే బంగారాన్ని స్వాధీనపరుచుకో. నిన్ను తొట్టిల్లనివ్వకుండా చేసేది అవే. నిన్ను పడిపోకుండా కాపాడేది అవే. ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను చూడండి. 119వ కీర్తన 165వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. 119వ కీర్తన 165వ వాక్యం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి అసలు వారు తొట్టిల్లుటకు కారణమేమిటి? కొంచెం జాగ్రత్తగా వినండి. వారు తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. పడిపోర్రా బాబు, వారి కాలు అసలు జారదురా. ప్రవక్త ఆశ్చర్యపోతున్నాడు చూడండి. వారు తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. పడిపోతారేమో వీళ్ళు పడిపోతారేమో అని చూస్తున్నాను, కానీ అసలు ఏ కారణం వారిలో కనపట్లా నాకు. ఎందుకో తెలుసా? వారు ఆయన ధర్మశాస్త్రమును, చెప్పండి, ఆయన ధర్మశాస్త్రమును ప్రేమించుచున్నారు. నీవు దేన్ని ప్రేమించుచున్నావు? ప్రియమైన ఆత్మీయులారా, నీవు ఎవరిని ప్రేమించుచున్నావు? ఎవరి ప్రేమ కొరకు పరితపిస్తున్నావు? ఎవరిని ప్రేమించడానికి సిద్ధపడుతున్నావు? ప్రవక్త అంటారు చూడండి, ఆ మాట జాగ్రత్తగా చదువుకోండి. అసలు వారు తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించువాడు తొట్టిల్లడు. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. వెండి బంగారాలు ఉన్నవాడు, మొట్టమొదటిగా చెప్పాను, వెండి బంగారాలు ఉన్నవాడు తొట్టిల్లడు. రెండవదిగా ధర్మశాస్త్రాన్ని ప్రేమించువాడు తొట్టిల్లడు. దేన్ని ప్రేమిస్తున్నారు? నేను ఒక మాట చెప్తాను చూడండి.
యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదివితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఆనుకోవడం అంటే ప్రేమించడం. ఆనుకోవడం అంటే ఏంటి చెప్పండి అందరూ ఒకసారి. ప్రేమించడం. ఎవరు ఆయనను ప్రేమిస్తారో వారి జీవితంలో నెమ్మది ఉంటుంది, వారి జీవితంలో శాంతి ఉంటుంది, వారికి తొట్టిల్లరు. అన్నయ్య నన్ను పడగొట్టాలని చూస్తున్నారు, నా వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు, నా పిల్లల్ని నాశనం చేయాలని చూస్తున్నారు, నా కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తున్నారు, నాకు రావాల్సిన స్థలాన్ని ఇంకొకటి కొట్టేయాలని చూస్తున్నాడు, నేను కట్టుకున్న ఇంట్లో ఇంకొకటి నివసించాలని చూస్తున్నాడంటే అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? నువ్వు ధర్మశాస్త్రాన్ని ప్రేమించువాడవైతే. అర్థమవుతుందా? ఇలాంటి మాటలు ఎందుకు వినపడతాయి? ప్రవక్త అంటారు చూడండి, వారు దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించువారు గనుక వారు తొట్టిల్లటకు కారణమేమీ లేదు. మీరు దేవుణ్ణి ప్రేమించండి, ధర్మశాస్త్రాన్ని ప్రేమించండి, ఆయన మీద ఆనుకోండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున చాలామంది దేవుణ్ణి ప్రేమించకుండా నేను తొట్టిల్లిపోతున్నాను, నేను పడిపోతున్నాను, నా కాలు జారుతుంది, నా అడుగులు స్థిరంగా లేవు అని బాధపడుతున్నాను. ఈ వాక్యాన్ని ఒకసారి చదువుకోండి. ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యం, వాక్యం అనగా యేసయ్య, ఆయనను మీరు ప్రేమించువారైతే అసలు మీరు ఎలా తొట్టిల్లుతారండి బాబు? మీరు తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. విశ్వసించిన వారందరూ చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వాక్యంలో, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో ప్రేమించున్నట్లు అక్కడ ఒక మాట రాయబడి చూడండి. నీవు బ్రతుకున్నట్లు ఆయనను ప్రేమించుచు, నీవు బ్రతకాలంటే ఆయన ప్రేమించాలి. ఈరోజు చాలామంది బ్రతుకుతున్నారు దేవుణ్ణి ప్రేమించకుండా, లోకాన్ని ప్రేమిస్తూ, మనుషులను ప్రేమిస్తూ, నచ్చిన వారిని ప్రేమిస్తూ. ప్రేమించడం అంటే ఎలా? నేను మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. తలపైకి లేపిన మాటను వినండి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి, చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను కదా. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, మనం అందరం దేవుణ్ణి ప్రేమించేవారమే. ప్రేమించిన నీలో, దేవుణ్ణి ప్రేమిస్తున్న నాలో, దేవుణ్ణి ప్రేమిస్తున్న నీలో కొన్ని క్రియలు దేవుడు చూడాలి. దేవుడు అంటే నాకు ప్రేమ, మరి ఎందుకు నీవు తొట్టిల్లుతున్నావు? దేవుడు అంటే నాకు చాలా లవ్ అంటారు కొంతమంది, మరి ఎందుకు తొట్టిల్లుతున్నావు? వాక్యం అంటుంది, ఆయనను ధర్మశాస్త్రాన్ని ప్రేమించువాడు తొట్టిల్లుటకు కారణమేమీ లేదు అని చెప్తుంది. మరి నువ్వెందుకు కాలు జారుతున్నావు? నువ్వెందుకు పడిపోతున్నావు? నువ్వెందుకు కృంగిపోతున్నావు? అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదు, మనుషులను ప్రేమిస్తున్నావు, కుక్కలను ప్రేమిస్తున్నావు, కుక్కలను ప్రేమిస్తున్నావు, కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు, కట్టుకున్న ఇంటిని ప్రేమిస్తున్నావు, ఇచ్చిన పిల్లలను ప్రేమిస్తున్నావు. ఆ పిల్లల్ని ఇచ్చింది కూడా దేవుడు అన్న సంగతి మర్చిపోయి వాళ్ళని ప్రేమిస్తున్నావు, ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావు, వ్యాపారాన్ని ప్రేమిస్తున్నావు. ఎవరిని ప్రేమిస్తున్నారు? లేదండి నేను దేవుణ్ణే ప్రేమిస్తున్నాను అని మీరు అంటారు. దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారో తెలుసండి?
నేను ఒక మాట మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రహామా అని పిలిచిన వెంటనే నేనున్నాను అన్నారు. వెంటనే దేవుడు అంటారు, అబ్రహామా నీవు ప్రేమించు ఇస్సాకు. కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. నీవు ప్రేమించు ఇస్సాకు అంటే అబ్రహాము ఎవరిని ప్రేమిస్తున్నాడు? తప్పేం కాదు ఇది. అబ్రహాము, ఇస్సాకు వీరిద్దరిని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము ఇస్సాకును ప్రేమిస్తున్నాడు. అబ్రహాం అంటే ఒక సంఘం అనుకోండి, ఇస్సాకు అంటే ఒక దేవుడు అనుకోండి, యేసుక్రీస్తు అని అనుకోండి. సంఘం అనే అబ్రహాము ఇస్సాకు అనే యేసయ్యను ప్రేమిస్తుంది. ఆ మాటలు జాగ్రత్తగా వినాలి. సంఘం అనే అబ్రహాము ఇస్సాకు అనే యేసుక్రీస్తును ప్రేమిస్తుంది. ఇప్పుడు ప్రేమిస్తున్న ఇస్సాకు కొరకు అబ్రహాం ఏం చేశాడో నేను చెప్తాను, చూడాలి. ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం. అందరు చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం. ఈ 21వ అధ్యాయంలో 8వ వాక్యాన్ని చదివితే అక్కడ రాయబడిన ఒక మాట ఉంటుంది చూడండి. పాలు విడిచెను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము, ఈ మాట జాగ్రత్తగా మీరు గమనించాలి, గొప్ప, అందరూ అనండి, తలపైకి లేపండి, ఎలాంటి విందు? గొప్ప విందు. అబ్రహాం అనగా సంఘం, ఇస్సాకు అనగా యేసయ్య. 22వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంటుంది, నీవు ప్రేమించు ఇస్సాకు. అక్కడ ఆపండి. ఇప్పుడు ప్రేమించిన వ్యక్తి కొరకు గొప్ప విందు. అంతకుముందు ఇస్మాయిల్ పుట్టాడు కదరా, ఇస్మాయిల్ కొరకు ఏమన్నా చేసావా? ఆడికి బహుమతులు ఇచ్చానులే. ఎంతమంది పుట్టుంటారు అబ్రహాం? పని వాళ్ళు వీళ్ళు ఎంతమంది? వాళ్ళందరూ పుట్టినప్పుడు విందు లేదా? వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చాను, చాక్లెట్లు ఇచ్చాను, బిస్కెట్లు ఇచ్చాను. ఇక్కడ వాక్యం చదివితే తను ప్రేమించుచున్న ఇస్సాకు కొరకు అబ్రహాం ఏం చేశాడు చెప్పాలి మీరు? గొప్ప విందు. దేవుణ్ణి ప్రేమించేవారు తను ప్రేమించుచున్న దేవునికి గొప్పగానే చేస్తారు. అబ్రహాం చూడండి, ఇస్మాయిల్ పుట్టాడు, విందు చేసావా? ఇంకొకటి పుట్టాడు, చాక్లెట్లు చాలు వాళ్ళకి. మరి ఇస్సాకు పుడితేనే ఎందుకు గొప్ప విందు చేశా అంటే, ఇస్సాకును నేను చెప్పాలి, అందరు చెప్పాలి, ఇస్సాకును నేను ప్రేమించుచున్నాను. దేవుణ్ణి నీవు ప్రేమించువాడవైతే ఏది? దేవుణ్ణి ఎక్కడ గొప్ప చేస్తున్నావు? దేవుణ్ణి ఎక్కడ గొప్పగా చూస్తున్నావు? నీ మనసులో ఎవరు గొప్ప? ఎవరిని గొప్ప స్థితిలో ఉంచావు? నీ హృదయం అనే దేవాలయములో దేవుడు నివసించే నీ హృదయములో ఎవరికి గొప్ప స్థానాన్ని ఇచ్చావు? దేవుడు చూడడా? దేవుడు గమనించడా? ఎవరిని గొప్ప చేస్తున్నావు? ఏది నీకు గొప్ప? అందుకే ప్రేమించండి ఆయన్ను. అసలు నువ్వు దేవుణ్ణి ప్రేమించువాడవైతే తొట్టిల్లుటకు కారణమేమీ లేదురా బాబు. నిన్ను ఎలా తొట్టిల్లేటట్టు చేస్తాను? దేవుణ్ణి ప్రేమించువారు దేవుణ్ణి గొప్పగా చూస్తారు. గొప్ప విందు చేశాడండి అబ్రహాం. ఆ విందు దెబ్బకి ఎంతమంది ముఖాలు మాడిపోయాయో తెలుసా? మీరు చదువుకున్న తర్వాత వాక్యం ఎంతమంది అలిగి చచ్చారో. అంతే, దేవుణ్ణి మనం అంతే గొప్పగా చూడాలి, ఎక్కడ తగ్గకూడదు దేవుణ్ణి గొప్పగా చూసే విషయంలో. అధ్యాయం చదివితే
21వ అధ్యాయంలో ఇంకొక మాట చెప్తాను చూడండి. అక్కడ 9వ వాక్యం నుంచి చదవండి. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి, వెళ్ళగొట్టుము. ఈ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసి పెట్టండి. ఈ దాసి కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. వెంటనే ఇస్మాయిల్ కూడా నా ద్వారా వచ్చినోడే కదా శారా అని ఏం అనలేదే. చూడండి, ఒక మాట మీరు జాగ్రత్త కొంచెం ఆత్మీయంగా గమనించండి. అయ్యా, ఇస్సాకును చూసి వీడు పరిహసిస్తున్నాడు, ఇస్మాయిలు వీడిని వెళ్ళగొట్టని చెప్పింది. ప్రేమించిన వ్యక్తి కొరకు దాస్యపు అనుభవాలను వెళ్ళగొట్టాడు అబ్రహాం ఆ రోజు. మీకు అర్థమవుతుందా? ప్రేమించిన వ్యక్తి కొరకు దాస్యపు అనుభవాలను వెళ్ళగొట్టాడు. వేరే మాట కూడా లేదు. వెంటనే ఒక నీళ్ళ తుత్తిని పెట్టాడు, హాగరుకి అప్పగించాడు. ఆ 14వ వాక్యం ఉంటుంది చూడు. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి మారు మాట కూడా లేదు, వెంటనే పంపాడు. ఎందుకంటే ప్రేమించిన వ్యక్తి ముఖ్యం. అర్థమవుతుందా మీకు? ఎవరు ముఖ్యం? మనం ప్రేమిస్తున్న యేసయ్య ముఖ్యం. పరిహసించేవాడు కాదు ముఖ్యం. ఎగతాళిగా మాట్లాడేవాడు కాదు ముఖ్యం. మనం విమర్శించేవాడు కాదు ముఖ్యం. మన మీద నిందలు మోపేవాడు కాదు ముఖ్యం. మనం ప్రేమించిన వ్యక్తి ముఖ్యం. దాని కొరకు మనలో ఉన్న దాస్యపు అనుభవాలు, పాపపు అనుభవాలు, రోత అనుభవాలు ఏవైనా ఉంటే వాటిని వెళ్ళగొట్టుకోవడమే నిజమైన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఇవేవి లేకుండా నేను ప్రేమిస్తున్నాను అంటే ఎలా? ప్రేమించిన యేసయ్య కొరకు యేసయ్యని ఎక్కడ గొప్ప చేశావు? ప్రేమించిన యేసయ్య కొరకు నీలో ఉన్న దాస్యపు అనుభవాలను వేటినైనా వెళ్ళగొట్టావా? చెడు అలవాట్లను వెళ్ళగొట్టావా? అబద్ధాలను వెళ్ళగొట్టావా? అన్యాయాన్ని వెళ్ళగొట్టావా? అక్రమాన్ని వెళ్ళగొట్టావా? శారా అనే పరిశుద్ధాత్ముడు నీ యొద్దకొచ్చి, ఇదిగో నీలో ఈ క్రియలు ఉన్నాయి, వాటిని వెళ్ళగొట్టు అని అబ్రహాముతో చెప్పిన వెంటనే మారు మాట మాట్లాడకుండా అబ్రహాము వారిని చెప్పండి వెళ్ళగొట్టాను. ప్రేమించిన యేసయ్య కొరకు నువ్వు వేటిని వెళ్ళగొడుతున్నావు? ఏది నిజమైన ప్రేమ? వాక్యం అంటుంది, దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించువాడు అసలు ఎలా తొట్టిల్లుతాడు? అందరికీ బహుమతులు ఇచ్చాడు అబ్రహాం, కానీ స్వాస్థ్యము మాత్రం ఇస్సాకుదే. ప్రేమించాడండి, దేవుణ్ణి ప్రేమించారు, ఇస్సాకును ప్రేమించారు. ప్రియమైన దేవుని ప్రియులారా, నీ ప్రేమ, ఒక అబ్రహాము ఇస్సాకు ప్రేమ ఎలా ఉందో అలాంటి ప్రేమ నీలో ఉండాలని ఈరోజు నా దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమించిన ఆయన గొప్ప చేయండి. ప్రేమించిన ఆయన కొరకు నీలో ఆయనకు అసహ్యమైనవి ఏవైనా ఉంటే వాటిని వెళ్ళగొట్టండి. దాని కొరకు ఏమీ రాజీ పడిన అవసరం లేదు. తీసివేయి. ఆ అసహ్యమైన కార్యం నీలో ఉందా? తీసివేయి. ఎందుకంటే ప్రేమించిన వ్యక్తి ముఖ్యం. యేసుక్రీస్తు మనకు ముఖ్యం. యేసుక్రీస్తు మనకు అవసరం. ఎందుకంటే ఆయన మనలను ప్రేమించుచున్నాడు, మనం ఆయనను ప్రేమించుచున్నాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. ఈరోజు నీ ప్రేమ ఎలా ఉంది? ద్వితీయోపదేశ కాండంలో అదే అంది, ప్రేమిస్తేనే మీరు బ్రతుకుతారు. ప్రియమైన ఆత్మీయులారా, ఈ కడవరి దినాలలో లోక ప్రేమలు కాదు మనకు ముఖ్యం, కుటుంబ ప్రేమలు కాదు మనకు ముఖ్యం,
ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా చూస్తాయి ఆ ప్రేమలు. నీ ప్రేమ ఇస్సాకు మీద, అబ్రహాము ఇస్సాకు మీద ఎలా ప్రేమను పెంచుకున్నాడో నీవు యేసయ్య మీద అలా ప్రేమను పంచుకోవాలి. ఆ ప్రేమ ద్వారా దేవుణ్ణి గొప్ప చేయాలి. ఇస్సాకు పుట్టిన వెంటనే అబ్రహాం ఏం చేశాడు చెప్పండి అందరూ? గొప్ప విందు. అంతేకాదు ఆ ఇస్సాకు కొరకు ఇస్మాయేలును కూడా వెళ్ళగొట్టాడు. నీలో ఉన్న చెడు క్రియలు, నీలో ఉన్న చెడ్డ అలవాట్లు, నీలో ఉన్న చెడు మాటలు, వాటిని అన్నిటిని వెళ్ళగొట్టండి. దేవుణ్ణి ప్రేమించువారు, వెండి బంగారములో ఉన్నవారు తొట్టిల్లరు. రెండవదిగా ధర్మశాస్త్రమును ప్రేమించువారు చెప్పండి అందరూ తొట్టిల్లరు. ఇంకో మాట చెప్తాను చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, దైవజనుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం 11వ వాక్యాన్ని చదివితే కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. అక్కడ చూడండి. సహోదరులారా, పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరు. ప్రవక్త చూస్తున్నాడు. ఏం కనపడింది అయ్యగారు అంటే, వారిని చూస్తున్నాను రా బాబు, వారిలో అలసిన వాడైనను తొట్టిల్లు వాడైనను లేకపోయెను. ఈ వాక్కు ఈ నెల మీ పట్ల నెరవేర్చబడబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వారు తొట్టిల్లడం లేదంటే వారు నిస్సత్తువ కలిగిన వారే. అయినా ఎందుకు వారు తొట్టిల్లడం లేదంటే వారు వెండి బంగారములతో వచ్చారు. ఎందుకు వారు తొట్టిల్లడం లేదు? వారు తొట్టిల్లటకు కారణమేమీ లేదంటాడు కీర్తనకారుడు. ఎందుకో తెలుసా? వారు దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించువారు. ఇక్కడ రాయబడిన మాటను జాగ్రత్తగా గమనించండి. మీరు ఎప్పుడూ తొట్టిల్లరు. అందరూ అనండి, మేము ఎప్పుడునూ తొట్టిల్లం. ఎప్పుడును మేము తొట్టిల్లమంటే అక్కడ ఒక మాట చెప్పాడు, మీరిట్టి క్రియలు చేయువారైతే. ఏ క్రియలు చేయాలి మేము? ఏ క్రియలు మాలో ఉండాలి? ఏ క్రియల ప్రకారం మేము నడవాలి? 10వ వాక్యాన్ని ఒకసారి చదవండి మరొకసారి. మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకొనుడి. దేవుని ప్రియులారా, దేవుడు మనలను పిలిచాడు. ఎలాంటి పిలుపో తెలుసా? దేవుడు ఇక్కడికి ఎవ్వరూ దేవుడు పిలవకుండా రాలేదు. ఈ మాట విశ్వసించిన వారు చేతులెత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. దేవుడు పిలిస్తేనే ఇక్కడ మనమందరం ఒక సంఘముగా కూడి ఉన్నాము. నేనైనా మీరైనా మనమైనా దేవుని పిలుపు ద్వారానే ఈ స్థలానికి వచ్చాము. ఈ పిలుపును నిశ్చయం చేసుకోవాలి, స్థిరంగా కాపాడుకోవాలి. అందుకే అక్కడ అంటాడు, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 26వ వాక్యంలో అసలు దేవుడు మనల్ని ఎలా పిలిచాడో అక్కడ రాయబడి చూడండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి ఒక్కసారి. ఎలా పిలిచాడు నన్ను? జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను పిలవబడలేదు. మనలో జ్ఞానులు లేరు, ఘనులు లేరు, గొప్ప వంశం వారు లేరు. అందరూ అంటారు కులం తక్కువ వారు, అది కులం తక్కువ చర్చి, మనం వెళ్ళేదేంటి, మనం గొప్పవారం కాదు. మనలో జ్ఞానులు లేరు, ఘనులు అంతకన్నా లేరు. వాళ్ళను అనేకులు పిలువబడలేదు. కానీ
ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. మనం ఎవరమో తెలుసండి? బలహీనులు. మనం ఎవరమో తెలుసా? ఎన్నిక చెప్పాలి, అందరు చెప్పాలి. మనం ఎవరమే? బలహీనులం. మనం ఎవరమే? ఎన్నిక లేని వారం. ఎన్నిక లేని వారమైన నిన్ను, నన్ను, మనలను ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకే పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. నన్ను ఎందుకు పిలిచాడు? నేను ఎన్నిక లేనివాడును, నేను బలహీనుడును, అయినా దేవుడు నన్ను పిలిచాడు. ఎందుకో తెలుసా? లోకములో ఉన్న జ్ఞానులు, గొప్పవారు, అనేకులు సిగ్గుపరచుటకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. మిమ్మల్ని కూడా అందుకే ఏర్పరచుకున్నాడు. దేవుడు పిలిచిన ఈ పిలుపును మీరు స్థిరపరుచుకొని దాన్ని కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దావీదును దేవుడు పిలిచాడు. గొర్రెలు కాచుకునేటప్పుడు దేవుడు పిలిచాడు. సౌలును దేవుడు పిలిచాడు. గాడిదలు వెంబడి తిరిగే వ్యక్తిని దేవుడు పిలిచాడు. సౌలే అంటాడు, నా కులం చాలా తక్కువ కులం, నేనేంటి ఇశ్రాయేలీలకు రాజునేంటి, నేనేంటి అన్న సౌలు దేవుడు పిలిచి, దేవుడు ఆ పిలుపుకు తగ్గట్లు తన గొప్ప చేసిన తర్వాత సౌలు కానీ దావీదు కానీ కొన్ని మూర్ఖమైన దారుల్లో నడిచారు. జాగ్రత్తగా వినాలి. దేవుడికి వ్యతిరేకంగా నడిచాడు సౌలు. దావీదు కూడా దేవుడు పిలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకోనకుండా, కొంచెం రాజును కదా, నన్ను ఎవరు ఏం చేస్తారులేని ఒకరిని చంపించాడు. ఒక నీతిమంతుడిని చంపించాడు. చేయకుండా పనులు చేశాడు. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. దేవుడు మనల్ని పిలిచి సంఘంలో నిలిపాడు. ఇక ఆయన వచ్చేంత వరకు, మరలా ఆయన మనలను పిలుచుకునేంత వరకు దీన్ని స్థిరపరచుకొని కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ పిలుపులో మనం స్థిరపడి ఉండాలి. మనల్ని అందుకే దేవుడు పిలిచాడు. మీరిట్టి క్రియలు చేయండి. ఏంటో ఏ క్రియలో తెలుసా? నా పిలుపును నేను కాపాడుకోవాలి. అందరు చెప్పండి. నా పిలుపును నేను, నా ప్రార్థన నేను కాపాడుకోవాలి, నా విశ్వాస జీవితాన్ని నేను కాపాడుకోవాలి, నా భక్తి జీవితాన్ని నేను కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుడు నన్ను పిలిచింది, దేవుడు నన్ను పిలిచింది తొట్టిల్ల చేయటానికి కాదు. మిమ్మల్ని అసలు ఎవడు తొట్టిల్లేటట్లు ఎప్పుడు మీరు తొట్టిల్లరు. పిలుపును కాపాడుకున్నవాడు ఎప్పుడు తొట్టిల్లడు. పరిశుద్ధతను కాపాడుకున్నవాడు ఎప్పుడు తొట్టిల్లడు. విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నవాడు ఎప్పుడూ తొట్టిల్లడు. అందుకే మనల్ని ఆయన పిలిచాడు. పిలిచిన దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? రోమా పత్రిక 8వ అధ్యాయం 28, 29, 30 వాక్య భాగాలను చదివితే, పిలిచిన దేవుడు దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా మనకేం చేస్తున్నాడో తెలుసా? సమస్తము, అందరు చెప్పండి, సమస్తము సమకూడి జరిగించుచున్నాడు. ఎందుకంటే మనల్ని పిలిచాడు ఆయన. ఒక సంఘంలో స్థిరపడమని పిలిచాడు, భక్తి జీవితాన్ని చేయమని పిలిచాడు, పరిశుద్ధతలో ఉండమని పిలిచాడు. పిలిచిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సమస్తము నీకు సమకూడి జరిగిస్తాడు. ఇంకో మాట కూడా రాయబడి ఉంటుంది, నీతిమంతులుగా మనలను, చదవండి ఆ మాటలు. నీతిమంతులుగా తీర్చెను. నీతిమంతులుగా, నీతిమంతురాళ్ళుగా దేవుడు మనలను తీర్చెను. మనం ఏం చేయనవసరం లేదండి, ఆయనే జరిగిస్తుంటాడు మన పట్ల సమస్తం. ప్రైజ్ ది లార్డ్. నువ్వేం చేయాలో తెలుసా? ఆయన పిలుపును కాపాడుకోవాలి.
ఆయన పిలిచిన పిలుపును నిశ్చయంగా స్థిరంగా నువ్వు కాపాడుకోవాలి. అంతే, అన్నీ ఆయన జరిగిస్తూనే ఉంటాడు. ప్రైజ్ అలా జరిగిస్తూనే ఉంటాడు. జరిగించాడు ఇప్పటి వరకు, ఇంక ఇది మొదలుకొని కూడా ఆయన జరిగిస్తారు. అలా జరిగించలేదా? తినేదానికి తిండి లేనప్పుడు ఆహారం పంపలేదా? ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిన్ను కాపాడలేదా? నిన్ను పోషించలేదా? అందుకే వాక్యం అంటుంది, మిమ్మును పిలిచిన దేవుడు సమస్తము మీకు సమకూడి జరిగించాడు. ప్రియమైన ఆత్మీయులారా, ఓ దైవ సేవకునిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసండి. మన పిలుపును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని పిలిచారు. మన కులాలు వేరు, మన మతాలు వేరు, మన ప్రాంతాలు వేరు. అయినా దేవుడు మనల్ని ఒక సంఘంగా ఇక్కడికి పిలిచాడు. మీలో చాలామంది వేరు వేరు కులాల వాళ్ళు ఉన్నారు, చాలామంది వేరు వేరు మతాల వాళ్ళు ఉన్నారు. అందరూ ఒక గ్రామం నుంచి వచ్చిన వారు కాదు, వేరు వేరు గ్రామాల నుంచి వచ్చారు. వాళ్ళందరినీ దేవుడు ఇక్కడికి పిలిచాడు. పిలిచిన దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తాడు మీ పట్ల. పిలిచిన దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా మారుస్తాడు. మీరు తొట్టిల్లకుండా ఉండాలంటే ఏం లేదండి, ఆయన పిలిచిన పిలుపును మీరు స్థిరంగా కాపాడుకోవాలి ఆయన వచ్చేంత వరకు. ప్రైజ్ అలా. సాతాను మధ్యలో పిలుస్తుంటాడు నిన్ను, రా ఈ పండు తిను, ఇది బాగుంటుంది, ఇక్కడికి రా అని పిలుస్తుంటారు. మనకెవరి పిలుపు ముఖ్యం చెప్పండి? దేవుని పిలుపే ముఖ్యం. ఆయన పిలిచాడు, పిలిచిన ఆయన జరిగిస్తున్నాడు, పిలిచిన ఆయన నీతిమంతులుగా మారుస్తున్నాడు. మనం ఆయన వచ్చేంత వరకు ఈ పిలుపును దుర్వినియోగపరుచుకొని సౌలులాగా దావీదులాగా ప్రవర్తించకుండా దేవుడు వచ్చేంత వరకు మన పిలుపును నిశ్చయముగా స్థిరంగా కాపాడుకొనగలిగితే ఎప్పటికీ నీవు తొట్టిల్లవు. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. వారిలో అలసిన వాడైనను తొట్టిల్లు వాడైనను లేడు. మీలో కూడా తొట్టిల్లు వారు ఎవ్వరూ ఉండకుండా నా దేవుడు చేయబోతున్నారు. వెండి బంగారములు మీ వద్ద దాచిపెట్టుకోండి. వెండి అనగా విమోచన, బంగారం అనగా సత్క్రియలనే ధనం. రెండవదిగా దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించండి. ప్రేమించిన వారు ఎలా ఉంటారు? దేవుణ్ణి చెప్పండి, దేవుణ్ణి గొప్పగా చూస్తారు. ప్రేమించిన వారు ఎలా ఉంటారంటే మనలో ఉన్న దాశపు అలవాట్లను వెళ్ళగొడతారు. చివరిగా చెప్పాను, మీ పిలుపును మీరు స్థిరంగా కాపాడుకోండి. ఎప్పటికీ మీరు తొట్టిల్లరు. ప్రభు ఈ వాగ్దానపు వాక్కు మన జీవితాలలో నెరవేర్చునుగాక. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.